అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో పాలీ హౌజుల్లో సాగు చేసే పూల పంటల్లో ఉష్ణోగ్రతలు నియంత్రించే చర్యలు, దానిమ్మలో పూత కాపు నియంత్రణ మెళకువలు, పశువుల కొనుగోళ్లు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పాలీ హౌజుల్లో జెర్బెరా, కార్నేషన్, ఆర్కిడ్స్, జిప్సోఫిల్లం వంటి ఖరీదైన అలంకరణ పుష్పాలను సాగు చేస్తూ ఉంటారు. వేసవిలో పాలీ హౌజుల్లో బయట కన్నా అధిక వేడిమి ఉంటుంది. ఈ వేడిమి ప్రభావం మొక్కలపైన పడుతుంది. మొక్కల పెరుగుదల కుంటుపడటం, పూల పరిమాణం తగ్గడం, దిగుబడి తగ్గడం, జంట పూలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల పాలీ హౌజుల్లో పూల పంటలను సాగు చేసేవారు ఉష్ణోగ్రతలు తగ్గించే ఏర్పాట్లు చేయాలి. ఉష్ణోగ్రత నియంత్రించే ఆ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. కట్ ఫ్లవర్ పూల పంటల్ని రక్షిత గృహాలంటే పాలీ హౌజుల్లో సాగు చేస్తుంటాము. రైతులు విరివిగా ఈ పాలీ హౌజుల్ని పాలీఫిలిం పైన వేయటం వలన రక్షిత గృహాల్లో మనకి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఎందుకనంటే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా లోన మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల, ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రాత్రిపూట ఎక్కువ విడుదల అవ్వటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే బయట ఉష్ణోగ్రతలు మనకు వేసవి కాలంలో 38 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పాలీహౌజ్ లోపల 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పూల పంటలు సాగులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది అంశము. ఎందుకనంటే రాత్రి పగటి ఉష్ణోగ్రతల ఆధారంగానే పూలల్లో మొగ్గ ఏర్పడటము, మొగ్గ విచ్చుకోవటము, పూలు విచ్చుకున్న తర్వాతకి వాటి నాణ్యత ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాలీహౌజులో సాగు చేసే జర్బరా సాగు కానీ, గులాబీ కానీ, కార్నేషన్ కానీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే ఈ పంటల్లో వేసవిలో చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 కంటే ఎక్కువ ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకి 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం వలన ఈ ఉష్ణోగ్రతలు పంట యొక్క అభివృద్ధికి చాలా అవరోధకాలుగా మారుతాయి. మన సాగులో కనుక గమనించినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 మధ్యలో ఉండాలి, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 మధ్యలో ఉండాలి. కాకపోతే వేసవిలో ఈ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క చాలా ఎదుగుదలలో లోపించడం వల్ల మొక్కలో బలహీనంగా ఏర్పడి, అంతేకాకుండా పూలు యొక్క నాణ్యత సైజు కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతల నియంత్రణ ఎంతో అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతతో పాటు కాంతి తీవ్రతను కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. పాలీహౌజులో సాగు చేసే మన ఉష్ణమండలంలో పంటలు కనుక మనం గమనించినట్లయితే కాంతి తీవ్రత 40,000 నుంచి 50,000 లక్స్ వరకు ఉండాలి. కానీ వేసవి కాలంలో కాంతి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల సుమారు 1,00,000 లక్స్ వరకు వెళ్ళటం వలన మొక్కలో పెరుగుదల తగ్గిపోతాం. అంతేకాకుండా మొక్కలో ఇవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉండటం వల్ల మొక్క బలహీనంగా ఏర్పడి పూల నాణ్యత, పూల దిగుబడి కూడా చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్స్లో, ఈ పాలీహౌజుల్లో వేసవి కాలంలో గాలిలో తేమ చాలా తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. పూల పంటల సాగులో గాలిలో తేమ మనకి 60 నుంచి 75 నుంచి 80 వరకు ఉండాలి. ఎప్పుడైతే 60 కన్నా తక్కువగా కనుక గాలిలో తేమ ఉన్నట్లయితే
మొక్కలలో నీటి శాతం తగ్గిపోయి మొక్కలు వడిలిపోయి మొక్కల పూల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి గాలిలో తేమను కూడా మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, గాలిలో తేమను కూడా నియంత్రించుకున్నట్లయితే మొక్కల్ని కాపాడుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము పాలీహౌజుల్లో కనుక సాగు చేసే పూల పంటల్లో గాలి యొక్క ప్రసరణను బాగా ఉండేటట్టు చూసుకోవాలి. నార్త్ సౌత్ డైరెక్షన్లో పాలీహౌజ్ వేస్తాం కాబట్టి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో గాలి యొక్క గమనము జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసమని పాలీహౌజ్కి ఇరుపక్కలా ఉండే కర్టన్స్ని పొద్దుటపూట 6:30 నుంచి 7 గంటల సమయంలో కనుక ఓపెన్ చేసి పెట్టి సాయంత్రం 6-7 వరకు కనుక ఓపెన్ చేసి ఉంచినట్లయితే గాలి రెండు వైపులా ప్రసరణ జరిగి లోన ఏర్పడే ఉష్ణోగ్రతల వేడి, కాంతి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీహౌజ్ లోపల రూఫ్ కింద ఉండే షేడ్ నెట్ అంటే 50% షేడ్ నెట్ ఉంటుంది కాబట్టి ఆ షేడ్ నెట్ని కంపల్సరీగా కప్పి ఉంచాలి. కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చే కాంతి తీవ్రత ఆ షేడ్ నెట్ మీద పడి లైట్ కట్ అయిపోయి ఓన్లీ 50% కాంతే మనకి మొక్కల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంతి తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గాలిలో తేమను పెంచుకోవటము. ఒక థర్మో హైడ్రోగ్రాఫ్ డిజిటల్ది మనం కనుక పాలీహౌజ్లో కనుక అమర్చుకున్నట్లయితే దాంట్లో మనకి గాలిలో తేమ ఎంత ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి కనుక మనం గమనించుకున్నట్లయితే దాంట్లో చూపిస్తుంది. కనుక అవి గమనించుకొని గాలిలో తేమ 60 కన్నా తక్కువగా వెళ్ళిపోతున్నట్లయితే మనం గాలిలో తేమను పెంచుకోవాల్సి ఉంది. గాలిలో తేమను పెంచుకోవడానికి ముఖ్యంగా మనం పాటించవలసింది హాకీ ఏరియాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో 4 వైపులా మనం కనుక మైక్రో స్ప్రింక్లర్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ మైక్రో స్ప్రింక్లర్ ప్రతి అర్ధగంటకు 4 నుంచి 5 నిమిషాలు కనుక ఆపరేట్ చేసినట్లయితే ఇవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా మనకి గాలిలో తేమ పెరిగి మొక్కల మధ్యన ఉండే మైక్రో క్లైమేట్ ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాలీహౌజ్లో ముఖ్యంగా మనం బెడ్స్ పైన మొక్కలు నాటుకొని ఉంటాం కాబట్టి ఆ బెడ్స్ని కూడా మనం రోజ్ క్యాన్తో కానీ లేకపోతే పైపు కనుక రోజును అమర్చుకొని జల్లులాగా పక్క బెడ్స్ అన్నిటిని కూడా తడుపుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాలు బాటల్లో కనుక మనము నీటిని నిల్వ ఉంచుకొని ఆ నీటి యొక్క ఇవాపరేటివ్ కూలింగ్ ద్వారా మనకి ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక వేడి కనుక రైతులు గమనించినట్లయితే గోనె సంచుల్ని కనుక తడుపుకొని ఆ బెడ్స్ పక్కన కనుక మనం అమర్చుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి అవసరం ఉంటుంది. లావుట్ ఇసుక కూడా మనము బెడ్స్ అంటే ఖాళీ బాటల్లో కనుక పోసుకొని వాటిని తడుపుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీహౌజ్ పైన కూడా మనము షేడ్ నెట్ని కనుక కప్పుకొని వేసవి కాలంలో దాన్ని తాళ్లతో కనుక గట్టి కట్టుకున్నట్లయితే పాలీ ఫిలిం పైన పడే కాంతి తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఉండే మిస్టర్స్ ఫాగర్స్ని కూడా మనము రన్ చేసుకున్నట్లయితే ప్రతి అర్ధగంటకి 1 నుంచి 2 నిమిషాలు కనుక రన్ చేసుకున్నట్లయితే గాలిలో తేమను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మిస్టర్స్ని ఫాగర్స్ని కనుక రన్ చేసుకున్న సమయంలో నీటి యొక్క నాణ్యతను గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల లవణ శాతం నీటిలో ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నీటి యొక్క ఉదయం సూచిక అంటే pH 5 నుంచి 6 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా మనము 0.75 నుంచి 1 మధ్యన 1 మిల్లీమోల్స్ పర్ సెంటీమీటర్ ఉండేటట్టు కనుక చూసుకున్నట్లయితే అలాంటి నాణ్యత గల నీటిని వాడుకొని పైనుంచి ఫాగర్స్ ద్వారా అందించినట్లయితే గాలిలో తేమను మనం పెంచుకోవచ్చు. తేమ 80% కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 80% కంటే తేమ ఎక్కువ అయితే మళ్ళీ శిలీంధ్రాలు ఆశించి నాశనం చేస్తాయి. కాబట్టి 75 నుంచి 80% మధ్యన గాలిలో తేమని కనుక మనం పాలీహౌజులలో వేసవి కాలం కనుక మెయింటైన్ చేసినట్లయితే ఉష్ణోగ్రత తీవ్రతను కాంతి తీవ్రతను కూడా తగ్గించుకొని మొక్కల్ని మనం బలంగా విజయవంతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అనాదిగా రైతుకు కొండంతా అండగా ఉంటూ వారి జీవన విధానంలో భాగమైంది పశుపోషణ. ఇటీవలి కాలంలో నగరీకరణ పెరగడంతో పాల అవసరాలు పెరిగి ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. పాడి పరిశ్రమ లాభసాటిగా ముందుకు నడవాలంటే మేలుజాతి పశువుల ఎంపిక, సరైన పోషణ, సక్రమ యాజమాన్యం, ఆరోగ్య పరిరక్షణ, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో సరైన అవగాహన తప్పనిసరి. ఫారాల ఏర్పాటులో రైతులు ప్రప్రథమంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం మేలుజాతి పశువుల ఎంపిక. పశువుల ఎంపికలో ఏమర్పాటుగా ఉంటే పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పశువులను సంతలలో కాకుండా రైతుల చింతనే కొనుగోలు చేయటం మేలు. పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఈ పాడి పశువులు
విపరీతమైనటువంటి ధర పలుకుతుంది. గేదె పశువుల్ని తీసుకున్నట్లయితే 10 లీటర్ల పాలు ఉత్పత్తి చేసే గేదె ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు పలుకుతుంది. అదేవిధంగా 10 లీటర్లు పాడి ఉత్పత్తి చేసే ఆవు అయితే 50,000 నుంచి ₹60,000 మార్కెట్ ధర ఉంది. ఈ పశువుల యొక్క పాల ఉత్పత్తి మీద ఎటువంటి రికార్డు నిర్వహణ అనేది ఉండదు. అందువలన కేవలము పశువులని పెంచేటటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఆధారంగా, అదే పశువు యొక్క శారీరక లక్షణాలు ఆధారంగా మనము ఈ పాడి పశువుల కొనుగోలు అనేది చేస్తుంటాము. అయితే ఇక్కడ మనకున్నటువంటి అనుభవము, మనకున్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ఎటువంటి సమయంలో ఈ పాడి పశువులు అనేది కొనాలి. అయితే మనము ఆల పశువులను కొనేటప్పుడు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అయితే గేదె పశువులను మాత్రము కొనేటప్పుడు అక్టోబర్ నుంచి జనవరి మధ్య మాసంలోనే గేదె పశువుల్ని కొనటానికి ఉపక్రమించుకోవాలి. ఎందుకంటే జనవరి తరువాత ఈ గేదె పశువుల్లో ఈతలు అనేది ఉండదు. అలాగే పాడి ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి వాటి యొక్క పాడి ఉత్పత్తిని మనము అంచనా వేయలేము. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా జనవరి మాసం దాటిన తర్వాత గేదె పశువులను అనేది కొనరాదు. ఇక రెండవ అంశము, ఈ పాడి పశువుల్ని మనం కొనుగోలు చేసినప్పుడు ఎప్పుడు కూడా రెండవ ఈతలో ఉన్నటువంటి పశువులనే మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే పాడి ఉత్పత్తి అధిక సామర్థ్యము రెండవ ఈతలోనే ఉంటుంది. ఇక మూడవ అంశం ఏంటంటే, రెండవ ఈతలో మనము ఎంపిక చేసుకున్నటువంటి పశువుల్ని తీసుకున్నట్లయితే ఈనినటువంటి నెల లేదా 2 నెలల్లోనే మనము పాడి పశువులను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ నెల 2 నెలల్లోనే వాటి యొక్క అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం అనేది మనము అంచనా వేయగలుగుతాము. కాబట్టి ఈనినటువంటి నెల 2 నెలల్లోనే ఈ పాడి పశువులు అనేది కొనుగోలు చేయాలి. తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా సంతల్లో పశువులు కొనరాదు. రైతు చెంతనే మనము పశువులను కొనాలి. 4వ అంశం ఏంటంటే, రైతుల వద్ద తీసుకునేటప్పుడు 3 పూట్ల పాలని సరాసరి అంచనా వేసి అప్పుడు మాత్రమే మనము ఆ పాడి పశువుని కొనాలి. ఏ పరిస్థితుల్లో కూడా సూడి పశువుల్ని కొనరాదు. ఎందుకంటే సూడి పశువులపై డబ్బులు వెచ్చించి తీసుకొచ్చి మన దగ్గర ఉంచినప్పుడు ఏ కారణం చేతైనా ఈనలేక ఆ సూడి పశువు కానీ ఆ దూడ కానీ మరణించితే వాటి నుంచి మనం సంవత్సరం కూడా ఆదాయాన్ని కోల్పోతాం. కాబట్టి సూడి పశువుల్ని ఏ పరిస్థితుల్లో కూడా రైతులు కొనరాదు. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ పాడి పశువుల యొక్క బాహ్య లక్షణాలని మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా పొదుగుపై 4 చనుకట్లు కూడా సమానంగా అమరి ఉండాలి. చనుకట్లు పొదుగును గట్టిగా పైకి పట్టేటట్టు ఉండాలి. అదేవిధంగా 2 వెనక్కాళ్ళ మధ్య పొదుగు విస్తారంగా అభివృద్ధి చెంది ఉండాలి. పొదుగుపై రక్తం సరఫరా చేసే నాళాలు ప్రస్ఫుటంగా కనిపించాలి. ఈ పాడి పశువుని ముందు నుంచి చూసినట్లయితే వెనకకి త్రికోణాకారము మనకు గోచరించాలి. అదేవిధంగా పశువు ఆరోగ్యంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎముకలు బయటికి కనిపించేటటువంటి పశువుల్ని మనం ఏ పరిస్థితుల్లో కూడా కొనరాదు. ఈ గేదె పశువులను కానీ ఆడ పశువులను కానీ కొనేటప్పుడు ఈ సూచనలు తప్పకుండా పాటించి కొనుక్కుంటే మనకి మేలైనటువంటి పశువులు పొందినటువంటి వాళ్ళము అవుతాము. ఇటీవలి కాలంలో సాగు విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. దానిమ్మ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు పలు రకాల ఔషధ పోషక విలువలు మెండుగా ఉన్న పండు ఇది. విపణిలో దానిమ్మ ధరలు కూడా ఎక్కువగానే పలుకుతుంటాయి. సాధారణంగా దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉంటుంది. ఆ పూతను నియంత్రించకపోతే కాయలు పరిమాణం పెరగక ధర దక్కదు. అదే డిమాండ్ ఉండే సమయానికి పంట కోతకొచ్చేలా పూత నియంత్రణ గనక చేసుకున్నట్టయితే లాభాలు బాగుంటాయి. పూత నియంత్రణను బహార్ విధానంగా చెబుతారు. ఈ విధానంలో సీజన్ బట్టి పంటను తీసుకోవడానికి గాను ప్రత్యేక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఫలితంగా కాయ దిగుబడిని, నాణ్యతను పెంపొందించవచ్చు. దానిమ్మలో పూత, కాపు నియంత్రణ ఎలా చేపట్టాలో ఈనాటి కార్యక్రమంలో చూద్దాం.
దానిమ్మ చెట్లు సంవత్సరం పొడవునా పూత పూస్తుంటాయి. అయితే ఏ సీజన్లో పండుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక ధర వస్తుందో, నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంటను తీసుకోవడం మేలు. సాధారణంగా 3 సీజన్లలో పూత ఎక్కువగా వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అంబే బహార్ అని, జూన్, జులై మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను మురుగు బహార్ అని, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను హస్త బహార్ అని అంటారు. జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అంబే బహార్ పూత కోసం నవంబర్ మాసంలో నీటి తడులు ఆపేయాలి. తర్వాత డిసెంబర్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జులై, ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి. అదే జూన్, జులైలో వచ్చే మురుగు బహార్ పూత కోసం ఏప్రిల్ మాసంలో చెట్లకు విశ్రాంతినివ్వాలి. ఆ తరువాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెడితే జూన్, జులై మాసాల్లో పూతకొచ్చి అక్టోబర్, నవంబర్లో కోతకొస్తాయి. మురుగుబహార్ పంటలో పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇక హస్తబహార్ సీజన్ కోసం జూన్ నెల నుంచి నీటి తడులు ఆపితే చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళతాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరివ్వటం వల్ల చెట్లు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పుష్పిస్తాయి. పండ్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకొస్తాయి. ఈ కాలంలోనూ పండ్ల నాణ్యత బాగుంటుంది. బ్యాక్టీరియా, మచ్చ తెగులు తక్కువ. దానిమ్మ సాగులో ప్రధానమైంది కొమ్మ కత్తిరింపులు. మొక్క పెరిగేటప్పుడు 3 నుంచి 4 కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి. నాటిన 3-4 సంవత్సరాల్లో శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా పెరిగి గుబురు ఆకృతిని సంతరించుకుంటాయి. 3 నుంచి 4 సంవత్సరాల వయసుగల చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, రెమ్మలు, నిలువునా పెరిగే నీటి పిలకలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలను తీసివేయటం వల్ల అన్ని భాగాలకు గాలి, వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. కొమ్మలను కత్తిరించిన వెంటనే 1% బోర్డో మిశ్రమం పిచికారీ చెయ్యాలి. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టు పుయ్యాలి. కొమ్మ కత్తిరింపులే కాకుండా కాయ సైజు, నాణ్యతను పెంచటానికి దానిమ్మలో తప్పనిసరిగా పూత, కాయలను పలుచన చెయ్యాలి. దీన్ని చెట్టు వయసును బట్టి చేపట్టాలి. 3వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు చెట్టుకు 30 నుంచి 50 వరకు కాయలు ఉంచవచ్చు. బాగా ఎదిగిన వాటికి 70 నుంచి 100 కాయల వరకు ఉంచవచ్చు. థిన్నింగ్ చేసే సమయంలో సన్న కొమ్మలపై వచ్చే కాయలను, నాసిగా ఉన్న కాయలను, పురుగు, తెగులు ఆశించిన కాయలను తీసివేయాలి. కోతకు ముందు కాయలకు ప్రక్కనున్న ముళ్లను కత్తిరించి తీసివేయాలి. ఇలా ఏ సీజన్లో కాయను తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుని అందుకు తగ్గట్లుగా యాజమాన్య పద్ధతులను పాటిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ధరను దక్కించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లాలోని నూజివీడు, నున్న ప్రాంతాల్లో మామిడి సాగు ఎక్కువ. దాదాపు దశాబ్దాల కాలం నాటి మామిడి చెట్లు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. పాత తోటల పెంపకం పునరుద్ధరణతో చాలా మంది రైతులు మామిడి సాగు చేస్తున్నప్పటికీ అక్కడక్కడా రైతులు నూతనంగా మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు. పాత తోటల్లో మందుల పిచికారీలు కష్టతరంగా మారడం, చీడపీడలు పెచ్చరిల్లడం వంటి కారణాలతో రైతులు కొత్త తోటలు సాగు చేస్తున్నారు. అలా జిల్లాలోని నున్నకు చెందిన రైతు అంజిరెడ్డి 3.5 క్రితం ఎకరా 70 సెంట్లలో మామిడి సాగు చేపట్టాడు. ఎకరాకు 125 మొక్కలు వచ్చేలా నాటారు. స్థానిక మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా చిన్న రసాలను సాగు చేశాడు. ప్రస్తుతం తోటలు పూత, కాతలతో ఉన్నాయి. ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల పూతలు రకరకాలుగా వచ్చాయి. ఇప్పటికే ముందుగా వచ్చిన కాయలకు కవర్లు కట్టానని రైతు చెబుతున్నాడు. తోటలు ఎత్తు పెరగకుండా ఎప్పటికప్పుడు కొమ్మ కత్తిరింపు యాజమాన్యం చేస్తున్నారు. అంతరంగా మినుము సాగు చేస్తుండటంతో అదనపు ఆదాయం వస్తుందని ఈ చెట్ల మధ్య మరికొన్ని మొక్కలు నాటి వచ్చే ఏడాది అధిక సాంద్రత కింద మార్చనున్నట్లు తెలియజేశాడు. ఇప్పుడు ఈ తోట వేసి మేము 3 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. నీడు కొద్ది కాపు వచ్చింది. ఈ సంవత్సరం కొద్ది పెరిగింది. ఇప్పుడు పూత వస్తా ఉంది. కొన్ని పిందెలు ఉన్నాయి. మార్చిలో కూడా పూత వస్తుంది. ఇంకా ఇది మొత్తం ఎకరం 70 సెంట్లు అండి. దీంట్లో 120 సెంట్లు మొత్తం చిన్న రసం చెట్లే పెట్టాను నేను. ఇక్కడ లోకల్ మార్కెట్లో పచ్చలకు కానీ పండుగ అమ్ముకోవడానికి కానీ అమ్మేసుకోవచ్చులే. ఇక్కడ దగ్గరలోని విజయవాడ దగ్గరలో ఉందని అట్లా చేసి ఏరియా ఎందుకని బంగిలిపల్లి బాగా రావట్లేదండి. అది
చాలామంది కూడా రసం వైపు పెద్ద తోటలు తీసేసి అందరు రసాలు పెట్టుకుంటున్నారు ఎక్కువగా ఇప్పుడు చూస్తుంటే. 8 గజాలకు ఒక మొక్క ఉంది, మధ్యలో 4 గజాలకు ఒక మొక్క పెట్టి మళ్ళీ జూన్లో మళ్ళీ మొక్కలు పెడదాం అనుకుంటున్నాను. నేను మళ్ళీ మధ్యలో బంగినపల్లి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద చెట్లు కాకుండా ఐడెన్సీలు వేసుకుని ఒక లెవెల్ వరకు పెంచుకుని కట్ చేసుకుంటూ వస్తే కాయ కావలు కట్టుకోవడానికి, కోసుకోవడానికి, నాణ్యత చూసుకోవడానికి బాగుంటుందని మా ఉద్దేశం. గతంలో అంతా ఒకసారి వచ్చేదండి, ఇప్పుడు 3-4 రకాలుగా పోత వస్తుంది. పెద్ద కాయ ఉంది, పిండి ఉంది, పోతుంది, మళ్ళీ పోత వస్తుంది. మరి ఇదంతా ఇప్పుడు వద్దో ఏంటో తెలియట్లా. జనరల్గా అయితే ఇప్పుడు పోసిన పోతే పిండి అయితే కొంచెం తొందరగా ఇంతకుముందు దాటి మీద తొందరగా పెద్ద అవుతుంది. మనకి మే నెల ఆఖరికి అట్లా తయారైపోతుంది. కూడా మే నెల ఆఖరికి జూన్ ఫస్ట్ వీక్లో అట్లా వద్దండి ఎక్కువగా. చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైం అంతా తేనె బంక, మంచు, కోడిపేను, తామర పురుగు అన్నారండి. వాటికి కొంచెం 2 సార్లు నేను ఇప్పుడు స్ప్రే చేశాను. ఇక తర్వాత వద్దులేని అనుకుంటే మళ్ళీ పోతా ఎగురు మళ్ళీ వస్తుంది మొత్తం. అది కూడా మాకు అర్థం కావట్లేదండి. ఎవరు రాలేదు ఇక్కడికి, శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ ఎవరు. లోకల్ మార్కెట్ అయితే మాకు కొంచెం రూపాయి ఎక్కువ అవుతుంది, మధ్యలో దళారు లేకుండా తినే వాళ్ళకి కూడా రూపాయి తక్కువ అవుతుంది. కొంచెం మేమైతే కార్లు ఇవన్నీ కట్టి నాణ్యతగా పండిస్తున్నాము. ఎవరైనా మంచి మామిడికాయలు తినే వాళ్ళకైతే మేము సప్లై ఇస్తాం. ఇప్పుడు ఊరికే తీసుకెళ్ళి గింజలు తీసుకెళ్ళి మార్కెట్లో పాడిపోసి పనికి రాకుండా రేట్లు పడిపోయి అట్లా చేయకుండా రైతులు కూడా పనికొచ్చే కాయ మార్కెట్ తీసుకెళ్తే రేట్ నిలబడుద్ది. అట్లా కాకుండా పెద్ద చెట్లు పెంచేసి దులుపుకెళ్ళిపోయి పనికి రాకుండా కాయలని నాణ్యత దెబ్బతిని మార్కెట్కి వెళ్తే వాళ్ళు కూడా రేటు తగ్గించేస్తారు. దాని మూలంగా రైతులు చాలా లాస్ పోతున్నారు. 10 సంవత్సరం మే తర్వాత జూన్ వర్షాలు స్టార్ట్ అవగానే చెట్టు అంతా 2 అడుగుల చొప్పున చుట్టూతో కట్ చేసి చెట్టు పైకి వెళ్లకుండా అవి కూడా కట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా నేను పెట్టిన సంవత్సరం నుంచి చేసుకుంటూ వస్తే 3 సంవత్సరాలు 6 నెలలకి ఇట్లా తయారైంది మొక్క. ఇదంతా చెట్లు పైకెరిస్తే మనం మందు కొట్టలేము, కాయలు కొయ్యలేము, ఈ తోట అంతా నెడేసిపోతుంది. దాని మూలంగా కూడా పోతాయి రావట్లేదని చెప్తున్నారు. అట్లా కాకుండా మనకు అందుబాటులోనే చెట్లు ఉంచుకుంటే మన వరకు మనం చేసుకోవచ్చు. కాయ కోయటం కానీ, కాయ నాణ్యత కానీ చూసుకోవడానికి, మళ్ళీ మందులు స్ప్రే చేసుకున్న దగ్గరలో అందడానికి అట్లా ఉంటుందని అది ఉద్దేశం. ఈ సంవత్సరం మాది 1.5 టన్నున్నర నుంచి 2 టన్నుల వరకు రావచ్చు అనుకుంటున్నామండి. మామిడి మొక్కలు పెట్టిన సంవత్సరం కానించి కూడా మేము అంతర పంటగా మినుము వేస్తున్నామండి. మినుము కూడా బాగానే పడుతుంది. ఎకరానికి 4-5 బస్తాలు మాత్రం ఈల్డింగ్ అవుతుంది ఇక్కడ. అప్పుడు బస్తా 7,000-8,000 దాకా అమ్మేదండి. నూతనంగా మామిడి తోటలు సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ తరపు నుంచి సహకారం అందించాలని, కాయల నాణ్యతను పెంచే కవర్లను రాయితీపై అందించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.